హాయ్ వర్స్ తెలంగాణలో ఉండే మహిళలకి ప్రతి ఒక్కరికి 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి మనం చూసుకున్నట్టయితే ఒక రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే ఇస్తాము అని చెప్పేసి గతంలో తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి 6 గ్యారెంటీల అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన న్యూస్ చూద్దాం. ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మనకి తెలంగాణలో మహిళలకి ప్రతి ఒక్కరికి 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి 6 గ్యారెంటీల అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. కాకపోతే ఇప్పటివరకు తెలంగాణలో ఏ మహిళకు కూడా 2500 రూపాయలు పడడం లేదు. దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక తెలంగాణలో 2500 రూపాయల చొప్పున వేస్తామని చెప్పేసి చెప్పారు. కర్ణాటకలో చూసుకున్నట్లయితే దానికి సంబంధించి 20 లక్షల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు. 2500 రూపాయలు పొందే మహిళలు. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే సుమారు ఇంకొక 25 లక్షల మంది 25 ల్యాక్స్ మెంబర్స్ ఉన్నారు. అయితే ఈ 25 ల్యాక్స్ మెంబర్స్లో మనకి మొదటి విడతగా ఫస్ట్ ఒక 15 లక్షల మందికి 2500 రూపాయల చొప్పున వెయ్యాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ 2500 రూపాయలు ఆగస్టు నెల తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంది. ఈలోపు తెలంగాణలో 2 పథకాలు అయితే అమలయ్యే అవకాశం ఉంది. మొదటగా చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, ఈ 2 ప్రకటించారు. రైతు రుణమాఫీ ఆగస్టు 15 నుంచి చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు మాత్రం ఎన్నికల కోడ్ ఉంది జూన్ 4 వరకు. ఆ తర్వాత నుంచి మొదలు పెడతాము. నియోజకవర్గానికి 3,000 ఇండ్ల చొప్పున ఇస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మహిళకి 2500 రూపాయల అర్హుల జాబితాను కూడా త్వరలో ఇంటింటి సర్వే చేసి ఖచ్చితంగా మళ్ళీ తీసుకుంటాము అని చెప్తున్నారు. సో ఇంటింటి సర్వే చేసి 2500 రూపాయలు మళ్ళీ వేయబోతాము. ఎవరు అర్హులో ఎవరు అనర్హులో మేము మళ్ళీ క్రాస్ వెరిఫై చేస్తాము అని చెప్తున్నారు. ఇది మొత్తానికైతే. సో మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.